ప్రత్యేకంగా నీకేదో చేసి నీ మీద పగ తీర్చుకోవటం ఏమి ఉండదు. దేవుడు నీ దగ్గర నా దగ్గర దేవునికి అభ్యంతరకరమైన విషయాలు కొనసాగుతూ ఉంటే, మారు మనస్సు అనేది మనలో రాకపోయి ఉంటే, ఆయన ఏం లేదు, ఆయన కాపుదలు తీసేస్తాడు. ఆయన మనల్ని ఆదరించడం అనేది పక్కన పెడతాడు. ఇంక అర్థమైపోయింది మన బతికేందో మనకి. కృప చూపే దేవుడు ముఖం తిప్పుకున్నాడంటే ఇక మన గతి చెప్పనసఖ్యం. ఇక మనం శత్రు చేతికి చిక్కుతాం, చిత్రవద చేయబడతాం. సో వాళ్ళ గతి అలాగ అయిపోయింది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒక సలహా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని నోట పలికిస్తున్నాడు. ఆ సలహానే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రెయ్యి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ప్రార్థించేటువంటి సంగతిని మాట్లాడుతున్నాడు. బాగా వినండి. ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నాడు, మొర్ర పెట్టమని మాట్లాడుతున్నాడు. అది కూడా ఎలా అంటే కన్నీళ్లు ప్రవాహం వలె కన్నీళ్లు రానిమ్మన్నాడు.